బాబు గారిని వేదికపై సారంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనవరు మైపాల్ రెడ్డి గారు, అదే మాదిరిగా రాయకల్ సర్పంచ్ గారు మధ్య మలేశం గారు, మాణిక్య రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నారు. ఎంపీటీసీ గారు మాజీ నర్సంపల్లి. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చాడో అప్పుడైతే ఏదైతే వాగ్దానం చేసిండో ఈ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి కేంద్రం మనసా వాచ వర్గీకరణ జరగాలని కోరుకుంటుంది. దీనికోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ మొత్తం సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతిమంగా కేంద్రం తరఫున వర్గీకరణ జరగాలని చెప్పి అటార్నీ జనరల్ సోషల్ పంపించి వర్గీకరణ జరగాలని బలంగా కోరుతాం ఇస్తామని చెప్పి ఎప్పుడైతే హామీ ఇచ్చిండో ఇచ్చిన హామీ ప్రకారంగానే కేంద్రం ఎప్పుడైతే అక్కడ సుప్రీంకోర్టులో చెప్పిందో దాని ప్రకారంగా వచ్చిన తీర్పే ఇవాళ మనం గెలవడానికి దారితీసిందని కూడా మీరు మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం తను చెప్పదలుచుకున్నది లిఖితపూర్వకంగా వర్గీకరణ అవసరం అని చెప్పింది కనుక చెప్పడానికి 3 రోజుల పాటు జరిగిన విచారణ ప్రధాన పాత్ర పోషించారు కనుక కేంద్రం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు దీని ఆధారం కూడా వాస్తవం చెప్పి అంగీకరిస్తున్నప్పుడు మనం ముందుకెళ్లాల్సిందే కదా అని చెప్పి వచ్చిన తీర్పే అది కొంత మన జాతి బిడ్డల్ని బతికించడానికి వర్గీకరణ ఫలాలు పొందే అవకాశం రావడానికి కారణమైందని కూడా మీరు మర్చిపోదు. అంతకుముందే వర్గీకరణ చేసింది, ఆ వర్గీకరణ రద్దయింది అప్పుడు 2004లో. ఇప్పుడు మళ్ళా వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు ముందుకెళ్ళిండు, చేశారు. తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం కారణమైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే అందరు వర్గీకరణ గురించి ముందుకెళ్తుండనేసి కూడా మీరు మర్చిపోదని చెప్పి నేను కోరుకుంటూ